ఈరోజు దేవుని వాగ్దానం. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలెననియు నీ శక్తిని తేజస్సును కన్నులారా చూడవలెననియు నా కోరిక. కీర్తన 63వ అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, దావీదు దేవుని సన్నిధిని ఎంతగా ఆశించాడో ఈ వాక్యంలో మనం చూస్తాము. దేవుని ఆలయంలో ఆయన శక్తిని తేజస్సును చూడాలని అతని హృదయం తహతహలాడింది. ఈరోజు చాలామంది దేవుని ఆశీర్వాదాల కోసం వెతుకుతారు, కానీ నిజమైన విశ్వాసి దేవుని మహిమను చూడాలనే కోరికతో జీవిస్తాడు. మన హృదయం కూడా దేవుని కోసం దాహపడాలి, ఎందుకంటే ఆయన సన్నిధిలోనే నిజమైన సమాధానం, ఆనందం మరియు బలం లభిస్తాయి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీ సన్నిధిని చూడాలని నా హృదయం ఆశపడుతుంది తండ్రి. నీ శక్తిని, నీ తేజస్సును నా జీవితంలో అనుభవించే కృపను మాకు దయచేయము తండ్రి. లోక విషయాల కంటే నిన్నే ఎక్కువగా కోరుకునే మనస్సును అనుగ్రహించుము యేసయ్యా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.